హస్తినాపురంలో శక్తి ప్రదర్శన జరిగిన మరునాడు పాండవులు కౌరవులు అనేక బహుమానాలను గురుదక్షిణగా తీసుకుని ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్ళారు. కానీ ద్రోణాచార్యుడు వాటిని నిరాకరించి పాంచాల దేశపు రాజు అయిన ద్రుపదుణ్ణి తెదించి తీసుకురావడమే తనకు ఇచ్చే గొప్ప గురుదక్షిణ అని చెప్పాడు. దానికి దుర్యోధనుడు తాను వెళ్తానని సూర్యాస్తమమయ్యేలోపు ద్రుపదుణ్ణి మీ కాళ్ళ ముందు పడేస్తాను అని తన సోదరులను సర్వ సైన్యాన్ని తీసుకుని పాంచాల దేశం మీదికి దండెత్తాడు. ద్రుపదుణ్ణి తక్కువ అంచనా వేసిన దుర్యోధనుడు అతడి దాటికి ఎక్కువసేపు నిలవలేక ప్రాణభయంతో కౌరవులు అక్కడి నుండి పారిపోయి వచ్చారు. అలా దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి గురుదక్షిణ ఇవ్వలేక క్షమాపణ కోరాడు. అది చూసిన అర్జునుడు, నన్ను ఆశీర్వదించండి గురుదేవా అని ద్రోణాచార్యుడితో అన్నాడు. అది విని అక్కడ ఉన్న రాజకుమారులంతా ఆశ్చర్యపోయారు. ద్రోణాచార్యుడు అర్జునుడితో, ఏం మాట్లాడుతున్నావు అర్జున? ఇంత సైన్యాన్ని తీసుకెళ్లిన దుర్యోధనుడే ద్రుపదుణ్ణి ఏమి చేయలేకపోయాడు. నీ దగ్గర ఏ సైన్యం ఉందని వెళ్దామనుకుంటున్నావు అని అడుగుతుండగా అర్జునుడు, నాకు ఎటువంటి సైన్యం అక్కర్లేదు గురుదేవా. నా అన్న భీముడు, నేను ఇద్దరం చాలు ఆ ద్రుపదుణ్ణి తెదించి తీసుకురావడానికి. మీ ఆశీర్వాదమే మాకు కొండంత బలం. అన్నగారు దుర్యోధనుడు చెప్పినట్టుగా సూర్యాస్తమం అయ్యే లోపు వాడి తల మీ కాళ్ళ ముందుంటుంది. నన్ను నమ్మండి గురుదేవా అని అర్జునుడు ద్రోణాచార్యుడి అనుమతి కోరాడు. దానికి ద్రోణాచార్యుడు విజయోస్తు అని ఆశీర్వదించాడు. అర్జునుడు తన ధనస్సుతో, భీముడు తన గదతో నకుల సహదేవులను రథచక్రాలకు రక్షకులుగా తీసుకొని పాంచాల దేశం మీదికి దండెత్తారు. వార్త అందుకున్న ద్రుపదుడు మరింత సైన్యంతో సిద్ధంగా ఉన్నాడు. భీమార్జునులు పాంచాల దేశానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న వేలాది సైన్యాన్ని చూసి భీముడు అర్జునుడితో, చూసావా అర్జున, వీళ్ళు ఎంతమంది ఉన్నారో, అసలు మన వ్యూహం ఏంటి అని అడిగాడు. దానికి అర్జునుడు, వ్యూహమేమీ లేదు భీమన్నయ్య, నీ గదతో ఎదురొచ్చిన వారిని ఎగిరేసుకుంటూ పో. నీ కుడి ఎడమ వైపుకి ఎవ్వడు రాకుండా నా బాణాలతో సంధిస్తాను, అదే మన వ్యూహం అని భీమార్జునులు యుద్ధానికి సిద్ధమయ్యారు. యుద్ధం ప్రారంభమైంది. భీమార్జునుల ఆగ్రహం ఆకాశానంటింది. ద్రుపదుడి సేనను ఎదుర్కొంటూ భీముడు తన గదతో విరుచుకుపడుతున్నాడు. అర్జునుడు తన అస్త్రవర్షంతో సైన్యాన్ని సంహరిస్తున్నాడు. ఒక్కొక్క దెబ్బతో భీముడు శత్రువుల ప్రాణాలను నేలకూల్చగా అర్జునుడు తన బాణాల సమూహంతో శత్రువుల ధైర్యాన్ని చెల్లాచెదురు చేస్తున్నాడు. ఆ రణభూమిలో ఏదో ప్రళయం వచ్చినట్టుగా భీమార్జునులు విజృంభిస్తున్నారు. కొన్ని గడియల్లోనే అక్కడ చాలామంది సైనికులు చనిపోయారు. భీమార్జునుల యుద్ధం చూసి సైన్యం ప్రాణభయంతో పరుగులెడుతున్నారు. ఇదంతా చూసిన ద్రుపదుడికి అర్థమైపోయింది, ఈరోజే తన ఆఖరి రోజు.